బ్రేకింగ్ న్యూస్. తిరుమల కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు స్పీడప్ అయింది. ఇప్పటికే నెయ్యి కల్తీపై విచారణ చేపట్టిన ఏకసభ్య కమిషన్ తన నివేదికను సిద్ధం చేసింది. మాజీ సీఎస్ నేతృత్వంలోని ఈ కమిటీ ఈ నెల 30న ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదికను సమర్పించనుంది. దాంతో అసలు దోషులు ఎవరు, అపవిత్రం వెనుక ఉన్న శక్తులెవరో మరికొద్ది రోజుల్లో తేలనుంది. గతంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం వాస్తవాలను వెలికితీసేందుకు ఫిబ్రవరి 20న మాజీ సీఎస్తో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. అటు సిట్ బృందం విచారణలో ఇప్పటికే నెయ్యి సరఫరాలో భారీగా అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయింది. మరోవైపు సిట్ అధికారులు కేవలం తప్పులను ఎత్తి చూపడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి అపవిత్ర ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి కీలక సిఫార్సులు జారీ చేసింది. ఇక తిరుమల కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు స్పీడప్ అయింది. ఇప్పటికే నెయ్యి కల్తీపై విచారణ చేపట్టిన ఏకసభ్య కమిషన్ తమ నివేదికను సిద్ధం చేసింది. మాజీ సీఎస్ నేతృత్వంలోని ఈ కమిటీ ఈ నెల 30న ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదికను సమర్పించనుంది. దాంతో అసలు దోషులెవరో, అపవిత్రం వెనుక ఉన్న శక్తులెవరో మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఇక గతంలో కూడా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం వాస్తవాలను వెలికితీసేందుకు కూడా ఫిబ్రవరి 20న మాజీ సీఎస్తో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, కల్తీ నెయ్యికి సంబంధించి కూడా ఇప్పటికే ఏకసభ్య ధర్మాసనం అయితే దర్యాప్తు స్పీడప్ చేసింది. సో ఇప్పటి వరకు నివేదికలో ఎలాంటి అంశాలను ప్రస్తావించింది? ఈ కేసు తుది దశకు చేరుకుందనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే సిట్టు ఇచ్చినటువంటి అంటే ఫిబ్రవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి 11 పేజీల నివేదికను సిట్ ఇచ్చింది. సిబిఐ అధికారులకు ఉన్నటువంటి సిట్టు దాదాపు 6-7 నెలలు విచారణ జరిపిన తర్వాత 11 పేజీల ఒక నివేదికను ఇచ్చింది. ఆ నివేదికలో చాలా అంశాలను ప్రస్తావించింది. 2019 నుంచి 24 మధ్య తిరుమల లడ్డూ తయారీకి సరఫరా చేసినటువంటి నెయ్యి సరఫరా చేసిన కంపెనీలు, నిబంధనల సడలింపు, టెండర్ల గోల్మాలు, ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ 11 పేజీల నివేదికను సిట్ ఇచ్చింది. ఆ సిట్ ఇచ్చినటువంటి నివేదికను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 1-man కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్, రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 20 తేదీన సిట్ని ఏక సభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి 45 రోజుల్లోపు విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దాదాపు 45 రోజులు గడిచిన కొంచెం అదనపు సమయం, వాస్తవంగా ఏప్రిల్ 8వ తేదీన నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ కొంత సమయాన్ని కోరిన నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు సమయాన్ని పెంచారు. దీంతో ఈ నెల 30వ తేదీన దినేష్ కుమార్ తన ఏకసభ్య సంబంధించినటువంటి కమిటీ నివేదికని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ముఖ్యంగా సిట్ ఇచ్చినటువంటి అంశాలని ప్రస్తావిస్తూ సిట్టు ఏ అంశాలను అయితే ప్రధానంగా ప్రస్తావించింది, ఏ అంశాల్లో దోపిడీ జరిగింది, లడ్డు కల్తీ ఏ విధంగా జరిగింది, అప్పట్లో కీలకంగా వ్యవహరించినటువంటి టెండర్లు, అదేవిధంగా కొనుగోలు కమిటీల్లో కీలకంగా వ్యవహరించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి ఎలాంటి అక్కడ ఏ విధంగా టెండర్ల నిబంధనలు సడలించారు, ఇలా అన్ని అంశాలను కూడా ఏకసభ్య కమిటీ పరిశీలించింది. అదేవిధంగా అక్కడ లిఖితపూర్వక సమాచారాన్ని కూడా తీసుకుంది. అక్కడ ఉన్నటువంటి టీటీడీ అధికారులని, అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటి కూడా పరిశీలించి తన నివేదికను అయితే సిద్ధం చేస్తుంది. మరొక 6 రోజుల సమయం ఉంది కాబట్టి 30వ తేదీన పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వబోతుంది. వాస్తవంగా సిట్ ఇచ్చినటువంటి అంటే 11 పేజీల సిట్ ఇచ్చిన నివేదికలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 2019లోనే నెయ్యి కొనుగోలు సంబంధించినటువంటి టెండర్లలో నిబంధనలు మొత్తం సడలించేశారు. వాస్తవంగా తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి సరఫరా చేయడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి, టీటీడీకి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు ఏంటంటే వార్షిక టర్నోవర్ జనరల్గా 250 కోట్లు ఉండాల్సి ఉంటుంది. కానీ 2019లో వైసీపీ వచ్చిన తర్వాత అప్పుడు కొనుగోలు కమిటీలో ఉన్నటువంటి ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆ నిబంధనలో ప్రధాన నిబంధన అయినటువంటి ఈ సామర్థ్యాన్ని 250 కోట్ల నుంచి 150 కోట్లు తగ్గించారు. అదేవిధంగా రోజుకి 4 లక్షల లీటర్ల పాల సేకరణ 1 లక్ష లీటర్ల సేకరణగా తగ్గించారు. వాటితో పాటు అనుభవాన్ని సంబంధించి అంటే ఆ పాల డైరీకి సంబంధించిన అనుభవాన్ని కూడా 3 సంవత్సరాలకు తగ్గించారు. అదేవిధంగా వెన్న తీసే కెపాసిటీని దాదాపు 12 టన్నులు తీయాల్సింది 8 టన్నులకు తగ్గించారు. ఇలా అనేక నిబంధనలు సడలించి వైష్ణవి డైరీ, అదేవిధంగా బోలేబాబా డైరీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు 2022 మే 25న సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అదేవిధంగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి నివేదికను కూడా తొక్కిపెట్టారు. అప్పుడే కల్తీ జరిగిందని అది సిటిఆర్
సంబంధించిన రిపోర్టు వచ్చిన వాటన్నింటిని కూడా తొక్కిపెట్టారని కూడా సిట్టు తన నివేదికలో పేర్కొంది. కాబట్టి వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా సిట్టు తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ నివేదికను ఇప్పుడు వన్ మెన్ కమిటీ అధ్యయనం చేసింది. ఆల్రెడీ సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా టీటీడీ ఈవోగా ఇప్పుడు పనిచేస్తూ అప్పుడు గతంలో ఆ టైంలో అంటే టెండర్లో 2019లో పనిచేసినటువంటి అనిల్ కుమార్ సింఘాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ పదవి నుంచి తొలగించినటువంటి పరిస్థితి, చాలా మంది మీద చర్యలు కూడా తీసుకుంది. ఇప్పుడు వన్ మెన్ కమిటీ ఇంకా లోతుగా అధ్యయనం చేసింది. సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా టీటీడీలో అక్కడ చాలా మంది ఉద్యోగులతో మాట్లాడింది, లిఖితపూర్వక సమాచారం సేకరించి ఆ సమాచారం ఆధారంగా ఇప్పుడు రిపోర్టు సిద్ధం చేస్తుంది. కాబట్టి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాలి, ఎవరెవరి పాత్ర ఉందనే అంశాలను కూడా ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ నివేదిక ఆధారంగా చర్యలు కూడా తీసుకునే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో ఇప్పుడు వచ్చే రిపోర్ట్ అత్యంత కీలకంగా మారబోతుంది. చాలా మంది వ్యక్తులు బయటికి రాబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఆ నివేదిక బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చర్యలు కూడా సిద్ధమయ్యే అవకాశం ఉంది. అఖిల. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.